నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. అధికార మత్తు నెత్తికెక్కిందా? ఓట్లేసి గెలిపించిన పాపానికి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా? సమస్యలు పరిష్కరించమని అడిగితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ ఓ ప్రజాప్రతినిధి వీధిలో వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది అక్షర సత్యం. నవాబుపేట మండలం లింగపల్లి గ్రామం. ఇక్కడ వర్షం వస్తే చాలు ఓ నిరుపేద కుటుంబం నరకం చూస్తుంది. ఇల్లు చెరువును తలపిస్తుంది. చుట్టూ మురుగునీరు, దోమలు, దుర్వాసనతో ఎప్పుడు ఏ రోగ బారిన పడతామో అని ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతోంది. అయితే వారింటిని ముంచుతున్నది వానదేవుడు కాదు, ఆ గ్రామ 8వ వార్డు సభ్యుడు పాండురంగ అహంకారం. అవును, మీరు వింటున్నది నిజమే. వర్షపు నీరు వెళ్లే సహజ సిద్ధమైన దారిని ఈ వార్డు సభ్యుడు పాండురంగం తన స్వార్థం కోసం మూసివేశాడు. నీరు తన ఇంటి వైపు రాకుండా ఏకంగా అడ్డుకట్ట వేసి పక్కనున్న పేద కుటుంబం ఇంటిని ముంచేశాడు. రోజుల తరబడి నీరు నిలవడంతో ఆ పేదల ఇంటి గోడలు తడిసిపోయి ఏ క్షణాన కూలుతాయో తెలియని భయానిక వాతావరణం నెలకొంది. పోనీ కళ్ళెదుటే జరుగుతున్న ఈ అన్యాయాన్ని అడిగిన ఆ బాధిత కుటుంబంపై పాండురంగం ప్రదర్శించిన తీరు చూస్తే ఇతను ప్రజాప్రతినిధా లేక నియంత్రణ అనే అనుమానాలు రాకమానవు. నాకేదురు చెబుతారా? ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం పిక్కుంటారో పీక్కోండి అంటూ అహంకారంతో ఊగాడు. ఇతని ఆగడాలు ఇంతటితో ఆగలేదు. ఈ వార్డు సభ్యుడికి గ్రామంలో ఎవరైనా సమస్యల గురించి ప్రశ్నిస్తే అసలు నచ్చదట. సాక్షాత్తు గ్రామ వాట్సాప్ గ్రూప్ లో ఎవరైనా సమస్యల గురించి అడిగితే చాలు, మీపై కేసులు పెడతాను, జైలుకు పంపిస్తాను అంటూ నేరుగా బెదిరింపులకు దిగుతున్నాడంటే ఇతని వక్రబుద్ధి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓట్లు అడిగేటప్పుడు దండాలు పెట్టిన చేతులే ఇప్పుడు అదే ప్రజల గొంతు నలిమేందుకు సిద్ధమయ్యారు. అసలు ఈ వార్డు సభ్యుడికి ఇంతటి అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించడానికి ఇతనేమైనా రాజ్యాంగేతర అక్క? ఇతని ఇంటిని కాపాడుకోవడం కోసం పక్కదారి ప్రాణాలతో బలి తీసుకునే ఇతనికి ఎవరిచ్చారు? ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు నిద్రలేవాలి. అహంకార వార్డు మెంబర్ పాండురంగం ఆగడాలపై తక్షణమే విచారణ జరపాలి. నీటి నిల్వతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి. లేదంటే తన స్వార్థం కోసం సామాన్యులను ముంచేస్తున్న ఇలాంటి నాయకులపై ప్రజా ఆగ్రహం కట్టలు తెంచుకోవడం ఖాయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.